హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏఐ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన జెన్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎం సిరీస్లో ఇది టాపిక్ అనమాట. సో చాలామంది ఏజెంట్స్ గురించి ఇంకా ఫర్దర్ టాపిక్స్ గురించి కూడా కంటిన్యూ చేయండి అన్నారు కదా, సో అందుకే వచ్చేసాను. సో జెన్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎం సిరీస్లో ఇది ఒక అడ్వాన్స్ టాపిక్. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి, దాని గురించి మనం కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి చూద్దాం. అండ్ ఈ ఏజెంట్ టాపిక్ అనేది 3 పార్ట్స్లో వస్తుంది మనకి. సో ఫర్దర్ వీక్స్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఏఐ ఏజెంట్స్. సో అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఏఐ అంటే ఏంటో చూద్దాం. సో ఆల్రెడీ మనము చెప్పుకున్నాం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అంటే ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే ఏదైతే మనము థింక్ చేస్తామో రియల్ వరల్డ్లో, ఏదైతే ఒక హ్యూమన్కి ఉన్న క్యాపబిలిటీ లైక్ డెసిషన్ మేకింగ్ కానివ్వండి, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వండి, సో ఏదైతే ఒక హ్యూమన్ చేయగలడో రియల్ వరల్డ్లో, సో అలానే హ్యూమన్ థింక్ చేస్తున్నట్లే ఏఐ అంటే కంప్యూటర్ కూడా థింక్ చేసే డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీని ఒక కంప్యూటర్కి మనము క్రియేట్ చేయటమే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఏజెంట్స్ అంటే ఏంటి బేసిక్గా? సో ఇప్పటి వరకు మనము జెన్ ఏఐ ఎల్ఎల్ఎం సిరీస్లో ఎల్ఎల్ఎంస్ గురించి చూస్తాం, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో అవి కూడా జెన్ ఏఐ అప్లికేషన్స్ అని చెప్తున్నాం, అంటే జనరేటివ్ ఏఐకి సంబంధించి అన్నాం. సో బేసిక్గా ఈ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఎలా అయితే మనము ఈ థింక్ చేస్తున్నామో, సో ఎల్ఎల్ఎం కూడా థింక్ చేస్తుంది, ఎల్ఎల్ఎం కూడా డెసిషన్ తీసుకుంటుంది. బట్ ఈ ఎల్ఎల్ఎం ఏవైతే చేస్తుందో దానికన్నా ఇంకా అడ్వాన్స్గా, ఇంకా సింప్లిఫైడ్గా, ఇంకా ఎక్స్టెన్సివ్ అండ్ కాంప్లెక్స్ అప్లికేషన్స్కి మనము ఈ ఏజెంట్స్ అనేది వాడుకోవచ్చు అనమాట. సో ఆ లెవెల్కి అంటే ఇంకొక లెవెల్ ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట, అప్గ్రేడ్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని ఏజెంట్స్ అంట. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఏజెంట్ ఏంటంటే సేమ్ మనము ఎట్లా అయితే డెసిషన్ తీసుకుంటామో ఇది కూడా బయట ఉన్నదాన్ని అంటే వరల్డ్ని అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఒక పర్టికులర్ గోల్ పెట్టుకొని దానికోసం ఇది పనిచేసేది అనమాట. సో దాన్ని ఏ ఏజెంట్ అంటారు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి ఏమీ తెలియదు ఫస్ట్. సో మనం చిన్నప్పుడు పుడతాం ఒక అమ్మ కడుపులో నుండి. సో మనం పుట్టినాక ఈ భూమి మీదకి వచ్చాక కూడా మనకి ఏమీ తెలియదు. కానీ స్లోగా మనం ఒక 6 days 10 days అయ్యాక లైక్ 6 months అయ్యాక మనకి అన్నప్రాసన అనేది చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనకి ఇంకా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఇంకా కొంచెం థింగ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఆ తర్వాత స్కూల్లో వేస్తారు, తర్వాత కాలేజ్కి వెళ్తాం ఇట్లా. అండ్ ఈ స్పాన్ ఆఫ్ టైంలో మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, డిఫరెంట్ థింగ్స్ అనేవి మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. సో అవి జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాము, వాటి నుంచి గ్రహిస్తాము. నెక్స్ట్ టైం అట్లాంటివి జరుగుతున్నప్పుడు మనకి కొంచెం మన తెలివి అనేది ఉపయోగం, అంటే మన తెలివి అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. సేమ్ అంతే ఈ ఏజెంట్స్ కూడా బయట ఉన్న థింగ్స్ని చూస్తూ అది ఒక పర్టికులర్ దానికోసం అచీవ్ అవుతుంది అనమాట. సో దాన్నే ఏఐ ఏజెంట్స్ అంటాం, ఓకేనా. సో ఇవి అటానమస్ అండ్ ప్రోయాక్టివ్ అని చెప్తాం. అంటే ఏంటంటే ఆటోమేటెడ్గా మనం చేయొచ్చు దానంతరకు అదే. ఇలా అయితే హ్యూమన్ బయటని చూస్తూ నేర్చుకుంటున్నారో సో అలా అనమాట. ప్రోయాక్టివ్ అంటే మంచిగా సూపర్ యాక్టివ్ అనమాట. అండ్ ఇవి టూల్స్ యూజ్ చేస్తాయి, ఇది ముందే ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటాయి టాస్క్ వరుసగా. అండ్ మెయిన్ గోల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏవైతే ఈ ఏ మోడల్ కేపబిలిటీస్ ఉన్నాయో వాటిని ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్తాం, అంటే ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. అంటే పవర్ఫుల్ అప్లికేషన్స్ అనేవి మనము బిల్డ్ చేయగలం అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఏఐ ఏజెంట్స్, ఓకేనా. నెక్స్ట్ కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. సో బేసిక్గా మనకి 3 కోర్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. లైక్ మోడల్ అంటే నథింగ్ బట్ ది ఎల్ఎల్ఎం మోడల్స్ అనమాట. నెక్స్ట్ టూల్స్ అనమాట, నథింగ్ బట్ ఏపీఐ కాల్స్ ఆర్ డేటాబేసెస్. థర్డ్ వచ్చేటప్పటికి ఆర్కెస్ట్రేషన్ లేయర్ అనమాట. అంటే ఇది బేసిక్గా ఇందుకు రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేది ఈ లేయర్లో జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడాను ఏజెంట్స్ కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్ అని చెప్తాము, ఓకేనా. సో ఫస్ట్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. సో ఎలా అయితే మనకి హ్యూమన్కి బ్రెయిన్ ఇంపార్టెంట్, బ్రెయిన్ లేకపోతే మనం డెసిషన్
అనేది థింక్ చేయలేము. సో ఇవి కూడా అంతే, ఏజెంట్స్కి మోడల్ అనేది బ్రెయిన్ అనమాట. సో నథింగ్ బట్ ఎల్ఎల్ఎం మోడల్స్ అనమాట. సో ఆల్రెడీ మనం తెలుసు ఎల్ఎల్ఎం మోడల్స్ అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. లైక్ డిఫరెంట్ ఉన్నాయి, జీపీటీ ఉంది, బర్ట్ ఉంది, సో అండ్ సో ఏంటంటే ఒక మోడల్ అనమాట. అండ్ దెన్ దీనివల్ల మనకి ఏంటి మెయిన్ రీజన్ చేస్తాము అంటే ఏంటి, దేనికోసం అసలు ఇది ఎట్లా వచ్చిందని ఫైండ్ అవుట్ చేయగలం. అండ్ యాక్షన్స్ని ప్లాన్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేస్తుంది, లైక్ రియాక్ట్, టాట్ అని. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అంటే మనం ఫ్యూచర్ క్లాసెస్లో చూద్దాం, ఓకేనా. అండ్ బేసిక్గా వీటిని మనం ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు కావాల్సినట్టు కస్టమైజ్ అప్లికేషన్స్కి వాడుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మోడల్ అనమాట. ఇది ఫస్ట్ ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ టూల్స్ అని చెప్తాం. సో మనం ఏం చెప్పాం ఇందాక, ఏజెంట్స్ అనేవి ఆ బయట వరల్డ్ని అబ్జర్వ్ చేస్తాయి అనమాట. సో ఎట్లా అబ్జర్వ్ చేస్తాయి, ఎవరిని యూజ్ చేసి అంటే ఈ టూల్స్ యూజ్ చేస్తాయి అనమాట. బట్ ఏజెంట్స్లో మెయిన్ పార్ట్ ఎవరు, మోడల్. సో ఏవైతే ఎల్ఎల్ఎం మోడల్స్ మనకి దగ్గర ఉన్నాయో ఆ ఎల్ఎల్ఎం మోడల్ అనేది ఒక ఏపీఐని యూజ్ చేసి ఎక్స్టర్నల్ వరల్డ్కి మేక్ చేస్తాం అనమాట. సో ఈ ఏపీఐ యూజ్ చేసుకొని అది బయట జరుగుతున్నవన్నీ అబ్జర్వ్ చేసి మనం ఏదన్నా కొత్త దాన్ని నువ్వు ఇది చూడు అన్నప్పుడు అది యాక్ట్ చేస్తుంది అనమాట. సో అదే మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో టూల్స్ వచ్చేటప్పటికి జనరల్గా ఏంటంటే ఈ టూల్ అనేది యాజ్ ఐ టోల్డ్ అదొక బ్రిడ్జ్ బిట్వీన్ మోడల్ అండ్ ఎక్స్టర్నల్ వరల్డ్. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఏపీఐ కాల్స్ మనం చూస్తాము, లైక్ గెట్, పోస్ట్ కాల్ ఎక్సెట్రా. డేటాబేస్ అప్డేట్స్ సో మనం యూజ్ చేస్తున్నాం అంటే నార్మల్గా అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు. అండ్ ఆల్సో ఈ టూల్స్ వల్ల మనకి ఏంటంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో లైవ్ డేటా అనేది మనము క్యాప్చర్ చేస్తాం అనమాట. అండ్ ఇది మనకి అప్లికేషన్స్ లైక్ ర్యాగ్ వాటికి యూజ్ చేస్తాం అనమాట. ర్యాగ్ వచ్చేటప్పటికి రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాము. సో నేను కొంచెం డీప్గా వెళ్ళదలుచుకోలేదు దాని గురించి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పాత వీడియోస్ని చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో అది టూల్స్ అనమాట. నెక్స్ట్ ఆర్కెస్ట్రేషన్ లేయర్. సో ఆర్కెస్ట్రేషన్ లేయర్ అంటే ఏంటంటే బేసిక్గా ఐ థింక్ నేను నా ఇంగ్లీష్ వీడియోలో ఇక్కడి వరకే చెప్తున్నట్టున్నాను. సో ఇది మనము నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం, పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో బేసిక్గా మనం ఏం చేసామంటే ఈ వీడియోలో అసలు ఏజెంట్ అంటే ఏంటి, ఏజెంట్ అనేది నథింగ్ బట్ ఏంటంటే సేమ్ ఎల్ఎల్ఎం లాంటిది బట్ ఇంకా పవర్ఫుల్ అనమాట. సో ఇందులో ఏంటంటే మెయిన్ పార్ట్ ఎల్ఎల్ఎం ఉంటుంది. ఆ ఎల్ఎల్ఎంకి ఇంకా బయట దాన్ని ఇంకా కొన్ని పంపించి నువ్వు ఇంకొక కొత్త గోల్ని ఇచ్చినప్పుడు అది యాక్ట్ చేద్దాం అనమాట. ఎక్స్టెన్సివ్గా డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ ఏజెంట్స్. ఇందులో మనకి మెయిన్గా 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మోడల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎల్ఎల్ఎం, సెకండ్ టూల్స్ మనకి ఏపీఐ కాల్స్ని కానీ డేటాబేస్ అప్డేట్స్ కానీ చేయడానికి, థర్డ్ వచ్చేటప్పుడు ఆర్కెస్ట్రేషన్ లేయర్. ఆర్కెస్ట్రేషన్ లేయర్ అంటే ఏ లేయర్ అంటే ఈ పైన రెండింటిని యూజ్ చేసుకొని ఫైనల్గా నువ్వు ఒక రీజన్, ఒక డెసిషన్ మేక్ అనేది ఆ స్టెప్ అక్కడ చేస్తాం అనమాట. సో ఇవి మన మెయిన్ థింగ్స్ అనమాట ఈ వీడియోలో మనం నేర్చుకుంది. సో ఆర్కెస్ట్రేషన్ లేయర్ నుంచి మనము పార్ట్ 2లో చూద్దాం. సో టోటల్ 3 పార్ట్స్ వస్తాయి ఏజెంట్స్ గురించి. సో మనం త్రీ పార్ట్స్లో మనం ఫుల్ టాపిక్స్ని డిస్కస్ చేద్దాం, బేసిక్స్ ఆఫ్ ఏజెంట్కి, ఓకేనా. సో ఐ హోప్ మీరు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చాలామంది కోడ్కి యాక్సెస్ అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఐ డోంట్ వాంట్ టు గివ్ యాక్సెస్ టు ద పీపుల్. అంటే నేను ఏంటంటే నేర్చుకోవడానికి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్, బట్ సేమ్ అదే యూజ్ చేసి మీరు డైరెక్ట్గా అంటే అఫ్కోర్స్ యూ కెన్ యూజ్ ChatGPT ఆల్సో. మీరు నేను ఇవ్వకపోయినా యూ ఆర్ యూజింగ్ ChatGPT, దట్ ఈస్ టోటలీ గుడ్. బట్ నేనేంటంటే ఆల్రెడీ టెంప్లెట్స్ అనేది ఒక వీడియోలో ప్రొవైడ్ చేశాను. సో నేనేం చేస్తానంటే ఉన్నదాన్ని కోడ్ని లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో పెట్టి లైక్ డెవలప్ చేస్తున్నాను మెటీరియల్. సో దట్ మీరు ఏంటంటే ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసి దాన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. బట్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఏదైతే డెవలప్ చేశానో అవైతే నేను ఇవ్వదలుచుకోలేదు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు క్లారిఫై ఇన్ దట్. బట్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ ది ఫార్మాట్ లైక్ దట్. అండ్ నేను మీకు యాక్సెస్ అనేది ఇస్తాను అండ్ ఒక వీడియో కింద పోస్ట్ చేస్తాను, ఆల్స్ లింక్డ్ఇన్లో నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో అండ్ ఇంకా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్స్కి, లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ సిరీస్ స్టార్ట్ చేశాం కదా, సో ప్లీజ్ టెల్ ఇష్యూ కూడా అని. సో డెఫినెట్లీ బికాజ్ నేను ఆల్రెడీ నా ఛానల్లో డిఫరెంట్ సిరీస్ కూడా ఉన్నాయి లైక్ మెషిన్ లెర్నింగ్ అవి కూడా, బట్ కన్సిస్టెంట్గా నేను అందులో అప్లోడ్ చేయట్లేదు. ఓన్లీ ట్రాక్నే నేను తీసుకువెళ్తున్నాను బికాజ్ ఐ హ్యావ్ టు ప్లాన్ అండ్ స్కెడ్యూల్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ మై టైమ్ అలాంగ్ విత్ మై వర్క్. సో అందుకు నేను లేట్ తీసుకుంటున్నాను. బట్ డెఫినెట్గా మనం అన్నీ స్లోగా చూద్దాం మన ఛానల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.